బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్ అయితే మామూలుగా లేదు ఈ వారం. అసలు ఎప్పటి వరకు ఇంత ఓటింగ్ అయితే లేదు. ఎందుకంటే మొన్నటి వరకు విష్ణుప్రియ అన్నారు. బట్ విష్ణుప్రియ అయితే ఈ వీక్ నామినేషన్స్లో లేదు. కాబట్టి తర్వాత ఆబ్వియస్గా అందరూ మణికంఠనే టాప్లో ఉంటాడు అనుకున్నారు. బట్ మణికంఠ అయితే టాప్లో లేడు. నబీల్ అయితే టాప్లోకి వెళ్ళిపోయాడు. ఓటింగ్స్ పరంగా చూసుకుంటే దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ముందు వారాలు చూసుకుంటే నామినేషన్స్లో ఉన్నాడో లేదో నాకు అంత అలా గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్ ఈ వారంలో అయితే టాప్లో ఉన్నాడు నబీల్. సో వేరే లెవెల్ అసలు అది. ఎందుకంటే టాప్లో ఉండడం అన్నది ఇంతమందిని దాటుకొని ఇప్పటివరకు లేదు. ఎందుకంటే మనకి చాలా సీజన్స్ చూసుకుంటే ఫస్ట్ వారం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో దాదాపు అలాగే 15 వారాలు 1-2 పొజిషన్లు మారుతూ వెళ్తాయి తప్ప మరీ నబీల్ టాప్లోకి వెళ్ళిపోయి కూర్చోవడం. తర్వాత కామెడీ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఈ వారం సోనీ ఎలిమినేట్ అవుద్ది అంటున్నారు. నేను బిగ్ బాస్ ప్రోమోస్ కింద ప్రతి చోట్ల చూస్తున్నాను. బజ్ కానీ మొత్తం అందరూ సోనియా ఈ వారం ఎలిమినేట్ అవుద్ది అంటున్నారు. బట్ సోనియాకి ఓటింగ్ చూస్తే టాప్ 2లో ఉంది. నాకు అయితే సౌండ్ లేదు, ఏంట్రా బాబు సోనియా టాప్ 2లో ఉంది, మణికంఠ ఏమయ్యాడు? ఎందుకంటే మణికంఠ విష్ణుప్రియ తర్వాత మణికంఠకి ఎక్కువ ఓటింగ్ పడింది. అలాంటిది సోనియా బయటికి వెళ్ళిపోద్దని అందరూ అంటున్నారు. మరి ఓటింగ్స్ ఎలా పడుతున్నాయి? పిఆర్ టీం చేసే పనిలా అంటారా? మీరేమనుకుంటున్నారు? సోనియా గేమ్ కూడా ఏదో ఊచకోతరా బాబు ఇంకా సూపర్గా ఆడేసింది, వీర మహిళ అన్నట్టు ఏది లేదు గేమ్ ఇప్పటి వరకు అయితే. సో నాకు అది అనిపించింది, తనైతే టాప్ 2 డిజర్వ్ కాదా ఓటింగ్స్లో, ఆన్లైన్ ఓటింగ్స్లో. ఇంకా టాప్ 3 వచ్చేసరికి ప్రేరణ. నేను అనుకున్నాను ఏంటంటే ప్రేరణ టాప్లో ఉంటుంది. ఎందుకంటే ముందు వారం ప్రభావతి 2.0 వేరే లెవెల్గా ఆడిందని నేను అనుకున్నా పర్సనల్గా. బట్ ఇక్కడ చూస్తే దారుణంగా ఉంది. మరి ఇక్కడ ప్రేరణ వచ్చింది టాప్ 3కి. ఓటింగ్ రిజల్ట్స్లోనే చెప్తున్నాయి, కేవలం ఇది ఓటింగ్ రిజల్ట్స్. గేమ్ పరంగా ఏం చెప్పట్లా. బయట మన వాళ్ళు ఇప్పటి వరకు మండే నైట్ 10:30 నుంచి ఓటింగ్ పోలైంది కదా, ఇప్పటి వరకు చూసుకుంటే టాప్ 3లో వీళ్ళు ఉన్నారు. మరి లాస్ట్ని ఎవరున్నారన్నది ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఎందుకంటే అది ఈ వీడియో చెప్తే లెంత్ ఎక్కువైపోద్ది. సో బాటమ్ 3 ఎవరున్నది కూడా చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.